తక్షిల మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు మనం వెస్ట్ మారడ్పల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ గారితో మాట్లాడదాము. దేవాలయంలోకి వచ్చాము. దేవాలయంలో ఉన్న దేవతా విగ్రహాలను అయితే మనం చూద్దాము. ఎడమ పక్కన అయితే మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అటు పక్కన ఈశాన్యంలో శివ పంచాయతం ఉంది. శివుడికి 4 వైపులా 4 దేవతలు అండ్ మధ్యలో విగ్రహం ఉంది. గురుగారు, ఈ విగ్రహాల విశిష్టత గురించి చెప్పండి. అమ్మ, ఈ విగ్రహాలు, ఈ దేవాలయము పాతగా అంటే ప్రాచీన కాలంలో తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాలు, ఇక్కడే తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాలు కాబట్టి మనం ఇక్కడే వీటిని ఇక్కడ శివుడు, తర్వాత పార్వతీదేవి. ఈ పార్వతీదేవికి విశిష్టమైనటువంటిది ఏంటంటే జడ కూడా ఉంటుందమ్మ వెనక. అయితే ఏ దేవాలయానికి ఏ విగ్రహానికి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. ఏ విగ్రహానికి కూడా జడ అనేటువంటిది ఉండదు. కానీ ఇక్కడ చూస్తే కనుక అమ్మవారికి జడ కూడా కనపడుతుంది. మరియు వీరభద్రుని యొక్క విగ్రహం అమ్మ. ఆ వీరభద్రుని విగ్రహం కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడింది. మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఇటువంటి విగ్రహాలు ఇప్పుడు చెక్కడం కూడా చాలా తక్కువ. ఈ మిగతావి ఆ యొక్క పార్వతీదేవి, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు. ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడగా అవి ఇక్కడే ప్రతిష్ట చేయడం జరిగి ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి. గురుగారు, ఇక్కడున్న శివుడి కథ గురించి చెప్పండి. అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి శివాలయంకి భవానీ మృత్యుంజయ స్వామిగా మనం చెప్పబడుతోంది. ఈ మృత్యుంజయేశ్వరుని మనము పూజించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అపమృత్యు దోషాలు శీఘ్రంగా పరిహారం అవుతాయి. గురుగారు, ఇక్కడున్న ఆంజనేయ స్వామి విశిష్టత గురించి చెప్పండి. ఇక్కడున్న ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి. వీరు ఆ రామనామ జపం చేస్తూ భక్తుని యొక్క ఆకారంలో ఉండి అతన్ని ఆశ్రయించిన భక్తులకి ముక్తిని ప్రసాదిస్తూ వారు కోరిన కోరికల్ని ఈడేరుస్తూ ఉన్నారు. ఇక్కడున్న గణపతి స్వామి విశిష్టత గురించి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి గణపతి మనం ప్రత్యేకించి మొత్తం దేవాలయానికి నైరుతి దిక్కులో ఉన్నటువంటి ఈ విగ్రహము లక్ష్మీ గణపతిగా మనము చూసుకుంటే లక్ష్మీదేవి, ఆ యొక్క వామాంకం పైన అనగా గణపతి యొక్క ఎడమ తొడపైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవి మరియు గణపతి మనకు కనబడుతోంది. వీరిని మనము ప్రతి సంకష్టార చతుర్థి రోజున అభిషేకము మరియు లక్ష్మీ గణపతి హోమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క స్వామివారిని సేవించడం వల్ల లక్ష్మీదేవత అనుగ్రహము మరియు సర్వజనుల యొక్క ఆకర్షణ కలిగి నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో అభివృద్ధిలు కలుగుతున్నాయి. గారు, దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? దత్తాత్రేయుని పూజించడం వల్ల చిన్నపిల్లలకి విద్యా విషయంలో కానీ మరియు పెద్దవారికి కోరిన కోరికలు వ్యాపార విషయంలో కానీ మరియు ఒక స్వామివారిని త్రిమూర్తి అవతారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుని పూజించడం వల్ల మనకు మన జన్మజాతకాల్లో ఉన్నటువంటి గురుగ్రహ దోషము తొందరగా తొలగిపోయి ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. గురుగారు, ఇక్కడున్న సాయిబాబా విగ్రహం విశిష్టత గురించి చెప్పండి. 1998-99 సుమారుగా 99వ సంవత్సరంలో ఇక్కడ ఒక ఆలయానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే కార్యనిర్వహణాధికారి యొక్క భక్తి వాత్సల్యం చేత ఆయన ఈ స్థలంలో ఒక చిన్న సాయిబాబా విగ్రహం పెట్టి పూజించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి తర్వాత ఒక చిన్న విగ్రహం పెట్టి ప్రతిష్ఠ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా ఈ యొక్క పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసి ఈ యొక్క సాయిబాబా విగ్రహాన్ని పెట్టి ఈ దేవాలయం కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. మరియు ఆర్థికంగా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చి ఆ యొక్క సాయిబాబాను పూజించినటువంటి భక్తులకందరికీ కూడా ఒక గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతోంది. గురుగ్రహ దోష పరిహారం అవుతోంది. గురువు యొక్క అనుగ్రహం కలుగుతోంది. వారి యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీరుతున్నాయని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.